ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 43 అధ్యాయం 18 వచనం, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకొడి, పూర్వకాలపు సంగతులను తలంచుకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన జీవితాల్లో జరిగిపోయిన పాస్ట్ మనం ఎప్పుడైతే ఆలోచిస్తూ బాధపడుతూ అది ఎందుకు అలా జరిగిందని మనం చింతిస్తూ ఉంటామో మనము తేరుకోలేమండి. దేవుడు అవన్నీ ఆలోచించొద్దు. జరిగిపోయి మనము మళ్ళీ తవ్వుకోవద్దు. అవన్నీ వదిలిపెట్టేసేయండి. నా మార్గంలో నడవండి, నేనే మార్గమును సత్యమును జీవమునని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము మన జీవితాల్లో కొన్ని చెడ్డ కార్యాలు జరిగి ఉంటాయి, క్రియలు జరిగి ఉంటాయి. అవి మనం మర్చిపోకుండా ఎప్పుడైతే మన హృదయంలో మన మనసులో పెట్టుకొని ఉంటామో అది మనకి గాయము రేగుతూనే ఉంటుంది, మనకి పగ పెరుగుతూనే ఉంటుంది, కానీ చల్లారదండి. కాబట్టి మనము దేవుని ఆత్మను కలిగిన బిడలుగా ఈ లోకంలో బ్రతకాలి. మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి, మాట తీరు పరిశుద్ధంగా ఉండాలి, ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి. సాతాను ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క మానవాళిని మింగాలని చూస్తుంది. సాతాను గర్జించు సింహం వల్లే ఉంది. ప్రతి ఒక్క మానవాళిని అది మింగివేసి ఇబ్బందిలోకి తీసుకొని వెళ్ళాలి, ఈ లోకంలో ఉన్నటువంటి కొలిమిలోకి తీసుకొని వెళ్ళాలి. సాతాను ఎంతగానో శ్రమలు పాలు చేయాలి అని సాతాను ప్రేరేపిస్తుందండి ప్రతి ఒక్క మానవాళిని. అయితే మనం సాతాను మాట విని మన పూర్వంగా జరిగేటువంటి సంగతులు మనం ఆలోచిస్తే మనము చాలా బాధలు పడాలి, చాలా ఇబ్బందులకు లోనవ్వాలి. దేవుడు చెప్పిన మాట, పాతవన్నీ గతించిపోతాయి, సమస్తము నూతనమవుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు యోబు గారిని చూసుకున్నప్పుడు యోబు గారు దేవుణ్ణి బట్టి ఏమి జరిగినా పర్వాలేదని తన జీవితాన్ని ముందుకు కొనసాగించుకున్నాడండి. ఆయన వెనక్కి తిరిగి నా బిడ్డలు 10 మంది చనిపోయారు, నా ఆస్తి అంతా కోల్పోయింది, నా స్నేహితులు నన్ను దూషించి వెళ్ళిపోయారు, నా భార్య నన్ను ద్వేషించి వెళ్ళిపోయింది అని ఎప్పుడైతే యోబు గారు పూర్వ సంగతులుగా నేను ఆలోచించుకొని ఉంటే ఆయన ఎలా ఉండేవాడు? ఆయన అవన్నీ కాదు, నా దేవుడు ఏది చేసినా మంచిదే చేస్తున్నాడని దేవుడి మీద ఫోకస్ పెట్టుకొని ఉన్నాడండి. మన జీవితంలో ఒక చెడ్డ కార్యం జరిగిందంటే దేవుడి చిత్తం లేనిదే ఏమి జరగదు. కాబట్టి దేవుడు మనల్ని కొన్ని పరిశోధన మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఇతనికి కొంచెం సెగ తగిలితే ఇతను ఉంటాడా, వెళ్ళిపోతాడా? ఇతను నా బిడ్డగా నిలుస్తాడా, పడిపోతాడా? ఇతను నా మార్గంలో ఉంటాడా, అటు ఇటు వెళ్ళిపోతాడని దేవుడు కొన్నిసార్లు పరిశోధిస్తూ ఉంటాడండి. దేవుడు పెట్టే పరిశోధనకి మనం నెగ్గేటువంటి బిడ్డలుగా ఉండాలి, మనల్ని మనం తగ్గించుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. సాతాను ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క మనిషికి దేవుడి పట్ల ప్రేమ అనేది తగ్గిస్తుంది. అంటే దేవుడు నీ పక్షాన ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు అనేవాడే లేడు. దేవుడు ఉంటే నీకు కీడు జరగదు, నీకు అన్ని మేలులే జరుగుతాయి. నీ పక్షాన్ని దేవుడు ఉంటే నీకెందుకు ఇలా బాధ కలుగుతుంది? నువ్వెందుకు ఇలా అవమానాలు పడతావు? నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు దేవుని సేవకుడు కదా, నువ్వు చర్చికి వెళ్తావు, విశ్వాసవు కదా అని సాతాను మనకి లేనిపోని అన్ని ప్రేరేపించి దేవుని మీద విశ్వాసం తగ్గించాలని చూస్తుందండి. అయితే మనం ఎప్పుడైతే దేవుని మార్గంలో నడవకుండా మనము అటు ఇటు పక్కకి తొలగిపోతామో సాతాను మనల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి. మనము దేవుని మార్గంలోనే నడవాలి. మన ఫోకస్ అంతా దేవుని బిడ్డలుగానే ఉండాలి, దేవుని వైపే ఉండాలి. అటు ఇటు ఫోకస్ తప్పితే సాతాను అమాంతంగా మింగివేస్తారండి. పూర్వకాలము మన జీవితాల్లో మనుషులం కాబట్టి మనము చూపుల ద్వారా పాపాలు చేస్తున్నాం, నడక ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా పాపాలు చేస్తున్నాం. ఆ పాపాలు మనల్ని వెంబడించినప్పుడు, అవన్నీ మనకు కీడుగా వచ్చి తగిలినప్పుడు మనము కొన్నిసార్లు చాలా బాధపడాలి. ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది? నేను మంచిగానే ఉన్నాను కదా, ఎందుకు అందరూ నాకు వ్యతిరేక అయ్యారని మనం ఆలోచిస్తుంటాం. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, దేవుని చిత్తం లేనిదే ఈ లోకంలో ఏది జరగదు. మనకి ఒక మనిషి వ్యతిరేక అవ్వాడంటే, మనకి ఒక మనిషి శత్రువు అయ్యాడంటే దేవుడు చిత్తం ఖచ్చితంగా ఉంది. ఏమంటే మన పట్ల దేవుడు ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. అయితే మనుషులు వేరే విధంగా ఆలోచిస్తే, నేను తాగేది దేవుడి చిత్తమేమో, నేను సిగరెట్ గాలిచ్చే దేవుడి చిత్తమేమో, నేను పాపం చేసేది దేవుడి చిత్తమేమో. అలాంటి పాపాల సంగతి కాదండి. మనము ఎప్పుడైతే దేవుడిలో జీవిస్తూ ఉంటామో, దేవుని బిడ్డగా ఉంటామో,
మనము చిన్న పొరపాట్లు చేస్తే అది ఎప్పుడైతే కోడై కూసి మనం చేయలేని కూడా మన మీద నిందలు అపనిందలు పడి మనకి వ్యతిరేకులందరూ, మన మనుషులందరూ వ్యతిరేకంగా మన మీదకు వస్తూ ఉంటారో, మనమే తప్పు చేయకుండా అన్ని కల్పిత మాటలు మన మీద నిందలు పడుతూ ఉంటాయో, మనమే తప్పు చేయకుండా అలాంటి దేవుడు ఉంటాడు. మనం చేసిన తప్పుకి, చేసిన పొరపాటుకి మనమే వెల చెల్లించుకోవాలి. కాబట్టి మనము దేవుని బిడలుగా, దేవుని ఆత్మను కలిగిన బిడలుగా, మనకి పూర్వంలో జరిగేటువంటి ఏమి జ్ఞాపకం చేసుకున్నా కూడా మన మనసు బాధపడుతుంది, మన ద్వేషం పెరుగుతుంది, పగ పెరుగుతుంది, క్షమించలేని మనసు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని మార్గంలో నడుచున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాలని పరిశుద్ధపరచండి, మా ఆలోచనని పరిశుద్ధపరచండి, మా నడకని, మా పడకని పరిశుద్ధపరచండి అయ్యా. మేము పూర్వకాలపు సంగతులు ఎప్పుడైతే ఆలోచిస్తుంటే మేము చాలా బాధపడాలి, మేము చాలా దుఃఖపడాలి, మేము చాలా శ్రమల్లోకి లోనవ్వాలి. ప్రార్థన చేస్తున్నామయ్యా యేసయ్య, మేము చేతులెత్తి ప్రార్థన చేస్తున్నామయ్యా. మనుషులం కాబట్టి అయ్యా, కొన్నిసార్లు జ్ఞాపకం వచ్చినప్పుడు బాధ కలుగుతుంది. ఆ బాధ కోపంగా మారి, కోపం పగగా మారి, యేసయ్య పగ ప్రతీకారంగా తీర్చుకోవాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి అయ్యా, మీ బిడ్డలుగా మీ పేరు పెట్టుకున్న మేము అవన్నీ వదులుకునే దానికి సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. యేసు, మేము చేతులెత్తి ప్రార్థన చేస్తున్నానయ్యా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, బైబిల్ గ్రంథంలో అనేక మంది యేసయ్య మనుషులయ్యా, యేసు మీ బిడ్డలకు వ్యతిరేకంగా మారి యుద్ధానికి వచ్చినప్పుడు కూడానయ్యా, మీరు మీ బిడ్డని తప్పించేదానికి చూశారు. కానీ మీ బిడ్డలు ఎప్పుడు తిరుగుబడేసి చంపల. కొన్నిసార్లు మీ చిత్తానుసారమైనటువంటి యుద్ధాలు జరిగాయి. మీరే యుద్ధంలో ఉండి మీరే జయమిచ్చారయ్యా. స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అన్యాయంగా మనుషులు మా మీదకు వస్తున్నప్పుడు, ఏమి చేయకుండా కూడా చేసామని నిందలు వేసినప్పుడు, అపనిందలు వేసినప్పుడు నానాక మాటలు, బాధకరమైన మాటలయ్యా. అదేవిధంగా గుండెని గాయం రేగేటువంటి మాటలయ్యా. అదేవిధంగా గుండెకి బాధకరమైనటువంటి ఆ మాటలయ్యా. ఇలాంటి మాటల నుంచి మేము తప్పింపబడాలంటేనయ్యా మీ ఉచితమైన కృప, మీ దయ, మీ దాక్షిణ్యత, మీ ఆత్మ సహాయం ద్వారానే మేము బయటకు వస్తాం. సహాయం దయచేయండి. వేసి పెళ్లి రోజు జరుపుకునేటువంటి ప్రతి ఒక్క పెట్టిన కాపాడండి అయ్యా. వేసే భర్త మాట భార్య వినాలా, అదేవిధంగా భర్త భార్యని ప్రేమించాలా, అదేవిధంగా భార్య భర్తకు లోబడి ఉండాలని వాక్యాన్ని బట్టి వాళ్ళు ముందుకు కొనసాగే శక్తిని దయచేయండి. కొత్త దయా కిరీటాన్ని వేసి పుట్టినరోజు జరుపుకునేటువంటి వాడిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వేసి ఇలాంటి సంవత్సరాలు అనేకము దయచేయండి. మీ మార్గంలో నడిచే శక్తిని దయచేసి ప్రతి ఒక్క పాపని వేసే, ప్రతి ఒక్క శోధనని, ప్రతి ఒక్క పాపాన్ని జయించే శక్తిని దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని, యవనస్తురాలు కాపాడండి. యవన వయసులో కాడి మోటి నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా వాక్యం సెలవిస్తుంది. మీ కాడి మోసే మంచి మనసును దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డకు విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. నీ దినకాలపు దీని నింపమని ప్రజలనే యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.